ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరువచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపగల నామములో ప్రేమవందనాలు చెల్లిస్తూ ఉన్నాం. యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనము నుండి మనము ధ్యానము చేద్దాం. 11వ అధ్యాయం 10వ వచనం. ఆ కాలమున యెహోషువ వెనుకకు తిరిగి హాసోరును పట్టుకుని దాని రాజును కత్తి వాత హతము చేశాను. పూర్వము హాసోరు ఆ సమస్త రాజ్యములకు ప్రధానము. పిల్లల యెహోషువ గ్రంథం 11వ అధ్యాయానికి ఒక పేరు పెట్టుకున్నాం. ఉత్తర కనానుపై ఇశ్రాయేలీయుల విజయం. 3 భాగాలుగా విభజన చేశాం. మొదటి 9 వచనాలు ఉత్తర కనాను రాజుల ఓటమి. రెండవ భాగం 10 నుండి 15 వరకు ఉత్తర కనాను రాజ్యముల ప్రధాన నగరం, ప్రధానమైనటువంటి ఆ ప్రాంతం హాసోరును ఓడించుట. మూడవ భాగం 16 నుండి 23 వరకు ఇశ్రాయేలీయుల యొక్క సురక్షితమైన స్వాస్థ్యము, వారు స్వాస్థ్యమును పొందుట. మొదటి 9 వచనాలను మనము ధ్యానం చేశాం గత పాఠములో. 10 నుండి కదా, ఇక్కడ ఉత్తర కనాను రాజ్యములకు ప్రధానం హాసోరు పట్టణము, దాని రాజు, దానిని ఓడించుట అనే మాట. సో ఈ ప్రధానమైన నగరమును, ప్రధానమైన రాజును వాడు ఓడించుట ద్వారా వారి విశ్వాసము యొక్క అద్భుతమైన పరిపూర్ణత, దేవుని తీర్పు యొక్క సంపూర్ణతను మనము చూడగలం. ఇశ్రాయేలీయుల యొక్క విధేయత ద్వారా వారు పరిపూర్ణమైన విజయాన్ని వారు పొందారు. ఈ భాగంలో మనము గమనిస్తూ ఉండగా ఆ ప్రధానమైనటువంటి నగరమును 10వ వచనములో హాసోరు గతములో రాజ్యములన్నిటికీ ప్రధాన నగరం, ఆ రాజు వారందరికీ ప్రధానమైన అధిపతిగా ఉండేవాడు. ప్రధాన రాజ్యము మీదికి యుద్ధమునకు వచ్చుట. ఈనాడు శత్రువుల యొక్క ప్రధాని ఎవరు? అపవాది. అందుకే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనములో మీరు అపవాది అనగా సాతాను వాని తంత్రములను ఎదిరించుటకు అన్నాడు. 12వ వచనంలో మీరు పోరాడునది మనుషులతో కాదు, ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో. ప్రభు అపవాదిని ఓడించాడు. ఈ ప్రధాని అపవాది వాడు బలము గలవాడు. ఏ బలము గలవాడు? మరణము యొక్క బలము గలవాడు అని దైవ గ్రంథములో మనము చూడగలం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 13, 14 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. అది మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు సిలువలో ఆ ప్రధాన శత్రువు అపవాది, ప్రధాన శత్రువు మరణం, ఆయన ఓడించాడు. మనకు కూడా ఆయన జయమిచ్చువాడు. ఆయన వస్తాడు. పేతురు మొదటి పత్రిక 5:4 ప్రకారం ప్రధాన కాపరిగా ఆయన వస్తాడు. ఆయన వచ్చిన రోజు రోమాపత్రిక 16:20 ప్రకారం సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చిదగ త్రొక్కించును. భవిష్యత్తులో ఈ ప్రధాని మీద మనకు సంపూర్ణమైన విజయాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. 11వ వచనం. ఇశ్రాయేలీయులు దానిలోనున్న ప్రతివానిని కత్తి వాతను హతము చేసిరి, ఎవరును తప్పించుకొనకుండా యెహోషువ వారినందరినీ నిర్మూలము చేసెను.
అతడు హాసోరును అగ్నితో కాల్చివేశను అనే మాట గమనిస్తున్నాం కదా. ఈ బలమైనటువంటి ప్రాంతమును దేవుడు యెహోషువ చేతికి ఆయన అప్పగించాడు. అగ్ని చేత కాల్చివేశను. దోషులుగా ఉన్న వ్యక్తులపై దేవుడు తన అగ్నిని కురిపించేవాడు. మనం అనుకోవచ్చు, ఈ హాసోరు నగరములో ఒక్కడైనా నీతిమంతుడు లేడా? అందరినీ ఆయన అగ్ని చేత కాల్చివేశాడా? ఆదికాండం 19వ అధ్యాయం 18, 19, 18వ అధ్యాయములో బ్రతిమలాడాడు అబ్రహాము, ప్రభువా 10 మంది ఉంటే, కొన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారు, 50 మంది ఉంటే లేరు, 40 మంది ఉంటే లేరు, ఆఖరికి 10 మంది ఉంటే 10 మంది కూడా లేరు. ఆఖరికి నీతిమంతుడుగా పిలువబడిన లోతు కూడా వారిలో కలిసిపోయాడు. అందుకే దేవుడు ఆదికాండం 19వ అధ్యాయం సుధమ గుమర్రాల మీద అగ్నిని కురిపించాడు. సంఖ్యాకాండం 31లో మిద్యానీయులను అగ్ని చేత ఆయన కాల్చివేశాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం ఆఖరి వచనాలలో ఎవరైతే అవిశ్వాసులుగా ఉన్నారో, జీవితాలలో మార్పు లేక, మారు మనస్సు పొందక, యేసు క్రీస్తు ప్రభువు వారు చేసిన ఆ శిలువ బలియాగం, నా కొరకు నీ కొరకు ఆయన శిక్షను భరించాడు అన్న సువార్తను నమ్మకపోతే వారు అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుతారు. దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుని తీర్పులు న్యాయమైనవి. ఆదికాండం 18వ అధ్యాయం 25వ వచనములో అబ్రహాము బ్రతిమలాడుతున్నాడు, దేవా ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుటకు నీకు దూరమగునుగాక. నీతిమంతుని దుష్టునితో సమానముగా ఎంచుట నీకు దూరమగునుగాక అంటూ సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా. ప్రియులారా, ఈ ప్రభు ఆయన నీతి గల న్యాయాధిపతి. ఆయన తీర్పులు నీతియుక్తమైన తీర్పులు. 9వ కీర్తన 8వ వచనములో యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. దేవుడు అన్యాయస్తుడు కాడు కదా. ఈ అమోరీయులకు 400 ఏండ్ల అవకాశం ఇచ్చాడు మారు మనసు పొందటానికి. ఆదికాండం 15వ అధ్యాయం 16వ వచనములో అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు, ఈ 4వ తరము వారు అక్కడికి వచ్చెదరు. దేవుడు 4వ తరము వారు 400 ఏండ్లు అబ్రహాము మొదలుకొని ఆయన అవకాశం ఇచ్చాడు. వారు మారు మనస్సు పొందలేకపోయారు. ఆయన నీతి గల న్యాయాధిపతి. ఈనాడు కూడా సర్వమానవాళికి ఆయన సమయం ఇస్తున్నాడు. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 9, 10 వచనాల్లో ఎవరు నశించుట ఆయన చిత్తము కాదు, అందుకని దీర్ఘశాంతము గలవాడై అందరూ అంతటా మారు మనస్సు పొందవలనని ఆయన భూలోకములో నివాసులకు ఆయన అవకాశాన్ని ఇస్తున్నాడు. దేవుడు నీతి గల న్యాయాధిపతి. తర్వాత చూడండి 13వ వచనములో, అయితే యెహోషువ హాసోరును కాల్చి వేషను గాని మెట్టల మీద కట్టబడి ఉన్న పట్టణములను ఇశ్రాయేలీయులు కాల్చి వేయలేదు అనే మాట. అంటే ఈ భాగములో మనము గమనిస్తుండగా యెహోషువ ఈ కానానును జయించే సమయములో కదా, ఈ కానానును ఆయన కాల్చివేసిన 3 నగరాల్లో ఒకటి ఎరికోను కాల్చివేశారు, యెహోషువ గ్రంథం 6:24. 2 హాయి పట్టణాన్ని కాల్చివేశారు, 8వ అధ్యాయం 28వ వచనం. ఇప్పుడు ఈ 3వ పెద్ద పట్టణం, ముఖ్యమైన పట్టణం హాసోరు నగరాన్ని వారు కాల్చివేశారు. అయితే కొన్ని మెట్టల మీద ఉన్న పట్టణములను వారు విడిచిపెట్టారు. మెట్టల మీద ఉన్న పట్టణములను విడిచిపెట్టారు. చాలాసార్లు ఈ శరీరముతో ఈ యుద్ధము చేస్తూ ఉండగా, ఆత్మ ద్వారా శరీరముతో యుద్ధము చేస్తూ ఉండగా కొన్నింటిని విడిచిపెడుతూ ఉన్నాం. అవి తిరిగి మన మీద దాడి చేసేవి.
మన మీద దాడి చేసేవి. అవి దేవునిని సంతోషపరచనేరవు. రోమపత్రిక 8వ అధ్యాయం 7వ వచనములో, ఏలైనగా శరీరానుసారమైన మనస్సు ఇది మెట్టల మీద ఉన్న పట్టణం, దేవునికి విరోధమైనది అన్నాడు. శరీర కార్యములు మార్క్స్ వార్త 7:21 నుండి, మనుష్య హృదయములో నుండి దురాలోచనలు, హృదయం అనే మెట్ట మీద ఉన్నటువంటి ఈ పట్టణాలు. ఇంకా ఏమున్నాయి? యోహాను మొదటి పత్రిక 2:16, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. పిల్లలు వీటిని జయించాలి. లేకపోతే ఇవి తిరిగి దాడి చేసేవి. గలతీ పత్రిక 6:8లో, ఓ మనుష్యుడా, నీవు ఏమి విత్తుదువో ఆ పంటనే కోయుదు. శరీరానుసారమైన దానిని విత్తినప్పుడు శరీరానుసారమైన దానిని మనము కోసేవారముగా ఉన్నాం. అందుకే వీటిని ఏం చేయాలి? సజీవ యాగముగా ఆ బలిపీఠము మీద వీటిని కాల్చాలి. మెట్టల మీద ఉన్న ఆ పట్టణాలను కాల్చివేయాలి. రోమాపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలలో ఏమన్నాడు? సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను బలిపీఠము మీద సమర్పించండి. అది అవయవాలను. మరలా తిరిగి దుర్నీతి సాధనములుగా వాటిని అప్పగించుకొనక అన్నాడు. మంచి తర్వాత చూడండి, 16 నుండి 23వ వచనం వరకు 3వ భాగం. మొదటి భాగం 9 వచనాలు, ఉత్తర రాజుల ఓటమి. 10 నుండి 15, ప్రధాన నగరమైన హాసోరును ఓడించుట. 3వ భాగం 16 నుండి 23, ఇశ్రాయేలీయుల సురక్షితమైన స్వాస్థ్యము, వారు స్వాస్థ్యమును పొందుట. ఈ దక్షిణ ప్రాంతమును పూర్తిగా జయించుట. 16 నుండి 20 వరకు దక్షిణ ప్రాంతమును వారు పూర్తిగా జయించుట. 16-17 వచనాలలో మనము గమనిస్తుండగా, పర్వత దేశాలు అక్కడున్నాయి, ఎడారి ప్రాంతాలు అక్కడున్నాయి, కొండ ప్రాంతాలు అక్కడున్నాయి, లోయ ప్రాంతాలు అక్కడున్నాయి, యోర్దాను యొక్క మైదానం అక్కడ ఉన్నది. ఇశ్రాయేలు ప్రాంతములో ఆ ఎఫ్రాయిము కొండలని పిలువబడే ఎత్తైన కొండలు అక్కడ ఉన్నాయి. సముద్ర తీరములో ఉన్న ఆ తీరమైన మైదానాలు అక్కడ ఉన్నాయి. వాటన్నిటినీ పట్టుకొనిరి. 17వ వచనములో లోయ, 16లో కొండ, మన్యము. ఆ లోయ వాటి రాజులను అందరినీ పట్టుకొని కొట్టి చంపివేసిరి. దక్షిణ లెబానోనుపై ఇశ్రాయేలీయుల యొక్క సంపూర్ణమైనటువంటి విజయాన్ని ఈ భాగములో చూడగలం. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 19, 20. మరియు కనాను దేశములో 7 జాతుల వారిని నాశనము చేసి వారి దేశములను వీరికి స్వాస్థ్యముగా పంచి ఇచ్చెను. ఇంచుమించు 450 సంవత్సరములు ఇట్లు జరిగెను. అటు తరువాత ప్రవక్త అయిన సమూయేలు వరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయచేసెను అనే మాట. యెహోషువ వాగ్దాన దేశం అంతటిని స్వాధీనపరచుకొన్నాడా అంటే, స్వాధీనపరుచుకోవాలి, కానీ కొన్నిటిని ఆయన వెళ్ళగొట్టలేకపోయాడు. వాటిని వెళ్ళగొట్టలేకపోయాడు. కొందరు సంధి చేసుకున్నారు అనే మాటను మనం చూడగలం. ప్రియులారా, మనం దేవుని వాగ్దానాలను ఎత్తి పట్టుకొని సంపూర్ణమైన విజయము కొరకై ప్రార్థన చేయాలి, దేవుని అడగాలి. దేవుని వాగ్దానములన్నీ మనవే. కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి, అవి ఆమేనన్నట్టుగా ఉన్నవి. అయితే ఈ వాగ్దానములను ఏం చేయాలి? వాటిని ఓపికతో స్వతంత్రించుకోవాలి, ఓర్పు కావాలి కదా. మనము ఎత్తిపట్టుకుని ప్రార్థించగానే అవి నెరవేరవు. తగిన సమయములో ఆయన నెరవేర్చువాడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 13, 14, 15 వచనాలలో
దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు అన్నాడు. 14, తన తోడని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయంగా నిన్ను విస్తరింపజేతును అన్నాడు. 15వ వచనం, అబ్రహాము ఆ మాట నమ్మి, అబ్రహాము ఓర్పుతో సహించి, అబ్రహాము ఆ వాగ్దాన ఫలము పొందెను. నమ్మాలి, ఓర్పుతో సహించాలి, ఎదురు చూడాలి, దేవునిపై ఆధారపడాలి, వాగ్దాన ఫలములను పొందాలి. తర్వాత చూడండి 18వ వచనము నుండి, బహుదినములు యెహోషువ ఆ రాజులందరితో యుద్ధము చేసెను. ఎన్ని దినాలు, ఎంతకాలము? కొందరు భక్తులు అంటున్నారు 5 నుండి 7 సంవత్సరముల వరకు ఈ యుద్ధము కొనసాగి ఉండవచ్చు. అంటే దేవుడు ఇశ్రాయేలీయులతో ఉన్నాడు గాని అది వెంటనే వారికి ఒక్క దినములోపుగా ఆయన స్వాధీనపరచలేదు. క్రమముగా దేవుడు వాగ్దాన దేశమును ఆయన స్వాధీనపరచాడు. ఇది క్రమమైన యుద్ధము. ఆదికాండం 8లో ఆ జల ప్రళయం భూమి మీదికి వచ్చినప్పుడు నీళ్లు క్రమముగా తగ్గిపోవచుండెను. ఆదికాండం 26లో ఇస్సాకు క్రమముగా వృద్ధి పొందెను. క్రమముగా వృద్ధి పొందెను. ఈనాడు కూడా క్రమముగా ఆయన మనలను అభివృద్ధి చేయువాడు. మన ఆధ్యాత్మిక జీవితములో దేవుడు అనుగ్రహించిన వాటిని ఆయన ఎలా మనకు అనుగ్రహిస్తాడు? ఆయన వాగ్దానాలు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13, 14 వచనాల్లో దేవుని ఆత్మచేత ముద్రించాడు. ఆ స్వాస్థ్యమునకు సంచకరువుగా ఈ ఆత్మను అనుగ్రహించాడు. ఒక్కొక్కటిగా రక్షణ అనుగ్రహించాడు, ఆత్మను అనుగ్రహించాడు, వరములను అనుగ్రహించాడు, సంఘమును అనుగ్రహించాడు, వాటి వృద్ధిని అనుగ్రహించాడు. ఆధ్యాత్మికంగా ఆయన అంతకంతకు వృద్ధిని కలిగించువాడు. మహిమ నుండి అధిక మహిమలోనికి, కృప నుండి అధికమైన కృపలోనికి క్రమముగా ఆయన వృద్ధిని అనుగ్రహించువాడు. తన ఆత్మ చేత ఆయన నడిపించువాడు, ఆత్మ చేత ఆయన బోధించువాడు. పరిశుద్ధాత్మ దేవుడు వీటన్నిటిలో మనకు క్రమమైనగా ఆయన జ్ఞాపకము చేయువాడు. యోహాను సువార్త 14:26లో ఆదరణకర్తనగా తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మ మీకు బోధించి నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని మాత్రమే ఆయన జ్ఞాపకము చేయును. అందుకే దేవుణ్ణి అడగాలి, జ్ఞానం కావాలా? ఆయన ఒక్క రోజులో ఇవ్వడు. ఆయన క్రమముగా. ఇది చాలా మంది ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఎదుగుదల. ఒకసారి పరిపూర్ణులు కారు. క్రమముగా వృద్ధిని అనుగ్రహించువాడు. యాకోబు పత్రిక 1:5లో జ్ఞానం కావాలా? ఆయన అడగండి. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా అనుగ్రహించువాడు. కృపా వరములు క్రమముగా ఆయన అనుగ్రహించువాడు. బలం ఆయన అనుగ్రహించువాడు, జ్ఞానం అనుగ్రహించువాడు, సంపద అనుగ్రహించువాడు. వీటన్నిటినీ ఆయన మనకు బహుమానాలుగా ఇచ్చాడు. వారికి వాగ్దాన దేశమును బహుమానాలుగా ఆయన ఇచ్చినవాడు. చూడండి 20వ వచనములో, వారిని నిర్మూలము చేయుడని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు కనికరింపక వారిని నాశనము చేయ నిమిత్తము వారి ఇశ్రాయేలులతో యుద్ధము చేయుటకు వచ్చునట్లు యెహోవా వారి హృదయములను కఠిన పరచి ఉండెను. పిల్లది భాగంలో మనము గమనిస్తూ ఉండగా అన్నాడు, మోషే కాలములో శత్రువులను ఓడించటానికి శత్రువులే వారి హృదయాలను కఠినపరుచుకొని ఇశ్రాయేలీయుల మీదికి దాడికి వచ్చారు. మనం ఎరుగుదాం. నిర్గమాకాండం పుస్తకములో దాదాపుగా 20 సార్లు ఫరో తన హృదయమును కఠినపరుచుకొనెను.
4వ అధ్యాయం 21వ వచనంలో ప్రారంభమవుతుంది. యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత చేయుటకు నేను నీకిచ్చిన మహత్కార్యములన్నీయు ఫరో ఎదుట చేయవలను సుమీ. అయితే నేను అతని హృదయమును కఠినపరచెదను. దేవుడు కఠినపరిచాడు. ఆ తర్వాత ఫరో తన హృదయమును తానే కఠినపరచుకొన్నాడు. ఈనాడు కూడా చాలా మంది అపవిత్రమైన కార్యములను చేయుటకు వారి హృదయములను వారు కఠినపరుచుకుంటూ ఉన్నారు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24 నుండి 28 వరకు మనం గమనిస్తూ ఉండగా వారేం చేశారు? చేయరాని కార్యములు చేయుటకు తమ్మును తాము అప్పగించుకున్నారు. దేవుడే వారిని అప్పగించినట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. దేవుడు తనను తిరస్కరించిన ఈ జాతిని దేవునిని తిరస్కరించారు వారు. దేవునికి వ్యతిరేకముగా లేచారు వారు. తమ హృదయాన్ని కఠినపరుచుకున్నారు. అందుకే దేవుడు తన ప్రజలకు వారిని ఆయన అప్పగించాడు. ప్రియులారా, ఈ భాగములో మనం గమనిస్తుండగా యెహోషువ దేవుడు చెప్పినట్లు చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు, యెహోషువ ఆజ్ఞాపించినట్లు, ఆయన చెప్పినట్లు చేయడం. యోహాను సువార్త 2:5లో ఆ కనాను వివాహములో మరియ తల్లి అయిన మరియ శిష్యులతో ఏమంది? ఆయన మీతో చెప్పునది చేయుడి. ఇదే ప్రాముఖ్యమండి. కానీ సౌలు ఏం చేశాడు? దేవుడు ఆజ్ఞాపించిన దానికి వ్యతిరేకముగా చేయుట ద్వారా దేవుడు అన్నాడు, ఒకడు తాను సెలవిచ్చిన ఆజ్ఞను గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు దహన బలులు అర్పించుట వలన సంతోషించునా? ఆరాధన ముఖ్యమే, కానీ ఆయన మాట వినుట ముఖ్యం. ప్రార్థన ముఖ్యమే, కానీ మాట వినుట ప్రాముఖ్యం. వాక్య ధ్యానము ముఖ్యమే, కానీ మాట వినుట ప్రాముఖ్యం. సమూయేలు మొదటి గ్రంథం 15:21లో మనము గమనిస్తున్నాం. మనం ఆయనకు విధేయులము కావాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. తర్వాత చూడండి, 21 నుండి 22 వరకు అనాకీము యొక్క ఓటమి. 21, 22. ఆ కాలమున యెహోషువ వచ్చి మన్య దేశములోని అనగా హెబ్రోనులోను, దెబీరులోను, అనాబులోను, యూదా మన్యములన్నిటిలోను, ఇశ్రాయేలుల మన్య ప్రదేశములన్నిటిలోనూ ఉన్న అనాకీయులను నాశనము చేసెను. యెహోషువ వారి పట్టణములను నిర్మూలము చేసెను. ఇశ్రాయేలీయుల దేశములో అనాకీయులలో ఎవడును మిగిలి ఉండలేదు. గాజాలోను, గాతులోను, అష్టాదులోను మాత్రమే కొందరు మిగిలి ఉండిరి. సరే, ఈ అనాకీయులు ఎవరి? అనాకీయులు సంఖ్యాకాండం 13వ అధ్యాయం. ఈ వేగు చూడ్డానికి వచ్చిన వారు ఆ అనాకీయులను చూచి వారేమన్నారు? సంఖ్యాకాండం 13వ అధ్యాయం 27 నుండి వారు అతనికి తెలియపరిచినదేమనగా, నీవు మమ్మను పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. అక్కడ అనాకీయులను చూచితిమి. ఈ 13వ అధ్యాయం అంతటిని మనం గమనిస్తే అనాకీయులు అంటే వారు ఉన్నత దేహులు, బలాఢ్యులు. యెహోషువ ఈ అనాకీయులను ఓడించాడు. అయితే ఈ భాగాన్ని మనం గమనిస్తూ ఉండగా 22వ వచనములో ఆయన కొందరిని ఉండనిచ్చాడు. 3 ప్రాంతములలో గాజాలో కొందరు ఉండిపోయారు, గాజాలో మిగిలిపోయారు, గాతులో మిగిలిపోయారు, అష్టోదులో మిగిలిపోయారు. కదా, యెహోషువ ఈ అనాకీయుల తెగను
నాశనము చేయుటలో, సంపూర్ణంగా నాశనం చేయుటలో విఫలమయ్యాడు. తిరిగి వీరు ఇశ్రాయేలీయుల మీదికి దాడి చేయడానికి వారు వచ్చారు. మనం ఎరుగుదాం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనములో, గాతువాడైన గొల్యాతు, దావీదు కాలం ఇది, సౌలు కాలం ఇది. యెహోషువ అన్నాడు, వీరిని సంపూర్ణంగా నిర్మూలన చేయగలిగి ఉంటే సౌలు కాలములో, దావీదు కాలములో తిరిగి వీరు దేవుని ప్రజల మీద దాడి చేసి ఉండేవారు కారు. 17:4, గాతు వాడైన గొల్యాతును శూరుడొకడు ఈ ఫిలిస్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూరల జానడు కదా, ఉన్నత దేహులు. నాడు మన పైన దాడి చేసే శరీరం, దాడి చేసే లోకం, దాడి చేసే అపవాది ఏం చేయాలి? జయించాలి. ఎలా? విశ్వాసము ద్వారా సంపూర్ణముగా జయించాలి. యోహాను మొదటి పత్రిక 5:4లో, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. అదే అనాకీయులు తిరిగి బ్రతికారు, పునరుద్ధరించబడ్డారు. దేవుడు శత్రువు మరలా దేవుని ప్రజల పైన దాడి చేయుట. అసలు ఇంకా చెప్పాలంటే సౌలు ఆనాడు ఏ అమాలేకీయులనైతే, ఇక్కడ అనాకీయులు, అమాలేకీయుల గురించి చెప్తున్నాను. సౌలు ఏ అమాలేకీయులనైతే సంపూర్ణముగా నాశనము చేయలేదో, మరలా ఆ అమాలేకీయుల చేత సౌలు మరణించాడు. సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం 13, 14, 15, 16 వచనాలు. దావీదు, నీవు ఎక్కడి నుండి వచ్చితివి అని అడిగాడు ఆ వచ్చిన వాణ్ణి. ఇశ్రాయేలు దేశములో నివసించు అమాలేకీయుడనగు ఒకని కుమారుణ్ణి కదా. అక్కడేమన్నాడు వాడు? నేనే, నన్ను చంపు అన్నప్పుడు నా కత్తి చేత చంపాను. దావీదు భయపడక, యెహోవా అభిషేకించిన వారిని చంపుటకు నీవేళ చెయ్యి ఎత్తితివి? నీ మాట నీ మీద సాక్ష్యం, మన్ని కొట్టి చంపుడి అన్నాడు. ప్రియులారా, శరీర ఇచ్ఛలను సంపూర్ణముగా వాటిని సిలువ వేయాలి. అది దేవుని చిత్తం. 23వ వచనం చూడండి. 23వ వచనం. యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువ దేశమంతటిని పట్టుకొనెను. యెహోషువ వారి గోత్రముల చొప్పున ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా దానిని అప్పగించెను. అప్పుడు యుద్ధము లేకుండా దేశము సుభిక్షముగా ఉండెను. సంపూర్ణమైన విజయం, సంపూర్ణమైన విశ్రాంతి, సంపూర్ణమైన విజయం. అదే ఇక్కడ దేవుడు చెప్పినట్లుగా ఆ వాగ్దాన దేశమును వారికి పంచి ఇచ్చాడు. వీరందరూ యుద్ధ వీరులు, జయించారు, జయము పొందినవారు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21లో యేసుక్రీస్తు ప్రభువారు ఇలా అన్నారు, వాగ్దానం ఇది, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండియున్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. జయించు వానికి స్వాస్థ్యం. 23వ వచనములో, ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా దానిని అప్పగించెను. దేవుని ప్రజలకు దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యము. ప్రియులారా, మరి ఈనాడు మనకు కూడా స్వాస్థ్యమును దేవుడు సిద్ధపరిచాడు. అయితే ఏం చేయాలి? పోరాడాలి. ఆత్మ సంబంధమైన పోరాటం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7, 8 వచనాల్లో పౌలు ఏమన్నాడు? మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటేని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి నాకు మాత్రమే కాకుండా
తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. పిల్లరా, మంచి పోరాటాన్ని మనము పోరాడినప్పుడు దేవుడు అనుగ్రహించే ఆ గొప్ప స్వాస్థ్యమును మనము పొందగలం. మాత్రమే కాదు, అప్పుడు యుద్ధములు లేకుండా దేశము సుభిక్షముగా ఉండెను. ఎప్పుడైతే శత్రువు సంపూర్ణముగా అణిచివేయబడతాడో ఇక యుద్ధము ఉండదు, అక్కడ సమాధానం ఉంటుంది. సమాధానం ఉంటుంది. యేసు ప్రభువారు ఇప్పటికే శత్రువును ఓడించాడు, భూమిని జయించాడు. అయితే ఆయన తన ప్రజలను వారు పొందేందుకు యుద్ధానికి పిలుస్తున్నాడు. యుద్ధము చేయాలి, ఆయన ప్రజలు కూడా యుద్ధము చేయాలి. యాకోబు పత్రిక 4:7 అధ్యాయం 4:7 దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి. ఈనాడు నీవు నేను చేయవలసినటువంటి యుద్ధం, పోరాటం. ప్రియులారా, ఒక దినము రాబోతున్నది. ఆ రోజు యేసు క్రీస్తు ప్రభువారు ఆయన పరిపాలించే దినం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనములో ఆయన అన్యజనులకు మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును. ఆయన అనేక జనములకు న్యాయము తీర్చును. తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటలను మత్స్సు కత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గమెత్తకయుండును, యుద్ధము చేయుట ఇక మానివేయుదురు. పిల్లలకి యుద్ధమే ఉండదు అని మనము గమనిస్తున్నాం. యుద్ధము చేయుటకు జనులు ఇక సమాధానం ఎటు చూచిన ఆయన రాజ్యములో. అందుకే యెషయా గ్రంథం 9:6 సమాధానకర్తయగు అధిపతి, యెషయా గ్రంథం 9:7 సమాధాన రాజు యొక్క రాజ్యము. ఆనాడు మనుష్యుల మధ్య సమాధానం, జంతువుల మధ్య సమాధానం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 6-9 వచనాల్లో సమాధానాన్ని కలిగినటువంటి రాజ్యం. నాడు ప్రభువును అంగీకరించిన మన జీవితాల్లో ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయాన్ని మనము గమనిస్తే, ఒకప్పుడు సమాధానము లేనివారు, దేవునితో సమాధానము లేనివారు, యూదులతో సమాధానము లేనివారం. యేసు క్రీస్తు ప్రభువారు సమాధానమును అనుగ్రహించాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 16 తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగు చేసెను గనుక ఆయనే మన సమాధాన కారకుడు. ప్రియులారా, ఈ శత్రువు అయిన అపవాదిని, శరీరాన్ని, లోకమును జయించి సమాధానకర్త అనుగ్రహించు సమాధానమును పొంది సమాధానముతో సాగి వెళ్ళుటకు, ఆత్మీయ జీవితములో సమాధానమును పొందుటకు, సంఘములో సమాధానమును పొందుటకు, కుటుంబములో సమాధానమును పొందుటకు, వ్యక్తిగత జీవితములో సమాధానమును పొందుటకు పరిశుద్ధాత్మ దేవుడు కృపను సహాయమును దయచేయునుగాక. ఆమేన్.